భట్కల్ ఉత్తర కన్నడ డిస్ట్రిక్ట్లో కర్ణాటకలోని శ్రీ మురుడేశ్వర స్వామి దేవాలయం. మురుడేశ్వర్ ఉత్తర కన్నడ జిల్లాలోని భట్కల్ తాలూకాలో ఉన్న ఒక పట్టణం. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివాలయం ఉన్న ఈ పట్టణం అరేబియా సముద్ర తీరంలో ఉంది మరియు కర్ణాటక దేవాలయానికి కూడా ప్రసిద్ధి చెందింది. మురుడేశ్వర్ అనేది శివుని యొక్క మరొక పేరు. ప్రపంచంలోనే రెండవ మురుడేశ్వర్ దేవాలయానికి ఇది ప్రసిద్ధి చెందింది. మురుడేశ్వర్ అనే పేరు యొక్క మూలం రామాయణ కాలం నాటిది. హిందూ దేవతలు ఆత్మలింగం అనే దివ్య లింగాన్ని పూజించటం ద్వారా అమరత్వం మరియు అజేయతను పొందారు. లంకారాజు రావణుడు శివుడిని భిక్షమింపచేసుకుని అమరత్వం పొందాలని కోరుకున్నాడు. అతని ప్రార్థనలకు శివుడు భక్తి శ్రద్ధలతో శివుడిని పూజించాడు. సంతోషించిన శివుడు ఆత్మలింగాన్ని ప్రసాదించమని కోరాడు. రావణుడు లంకకు చేరుకునే వరకు దానిని ఎప్పుడూ నేలపై ఉంచకూడదనే వరాన్ని ఇచ్చాడు. ఒకవేళ ఆత్మలింగం నేలపై పడితే దానిని కదిలించటం అసాధ్యం అవుతుంది. వరం పొందిన రావణుడు లంకకు తన ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించాడు. ఈ సంఘటన గురించి తెలుసుకున్న నారదుడు ఆత్మలింగంతో రావణుడు అమరత్వం పొంది భూమిపై ప్రళయం సృష్టించవచ్చని గ్రహించాడు. అతడు గణేశుడిని సమీపించి ఆత్మలింగం లంకకు చేరకుండా నిరోధించమని అభ్యర్థించాడు. రావణుడు ప్రతి సాయంత్రం క్రతువులు చేసే అత్యంత భక్తిపరుడని గణేశుడికి తెలుసు. రావణుడి నుండి ఆత్మలింగాన్ని స్వాధీనం చేసుకోవటానికి ఆయన ఒక పథకం వేశాడు. రావణుడు గోకర్ణకు సమీపిస్తుండగా విష్ణుమూర్తి సూర్యుడిని మాయం చేసి ఆ దృశ్యాన్ని కల్పించాడు. సంధ్యా సమయం. రావణుడు ఇప్పుడు తన సాయంకాల కర్మకాండాలు చేయవలసి ఉంది. కానీ తన చేతుల్లో ఆత్మలింగం ఉండటం వల్ల అలా చేయలేనేమోనని ఆందోళన చెందాడు. ఈ సమయంలో గణేశుడు ఒక బ్రాహ్మణ బాలుడి వేషంలో అతనికి ఎదురయ్యాడు. రావణుడు తన కర్మకాండలు పూర్తయ్యే వరకు ఆత్మలింగాన్ని తన వద్దే ఉంచుకోమని, దానిని నేలపై పెట్టవద్దని ఆయనను వేడుకున్నాడు. గణేశుడు అతనితో ఒక ఒప్పందం కుదుర్చుకుని తాను రావణుడిని 3 సార్లు పిలుస్తానని, ఆ సమయంలో రావణుడు తిరిగి రాకపోతే ఆత్మలింగాన్ని నేలపై పెడతానని చెప్పాడు. రావణుడు తిరిగి వచ్చి చూసేసరికి గణేశుడు అప్పటికే ఆత్మలింగాన్ని నేలపై ప్రతిష్ఠించి ఉన్నాడు. అప్పుడు విష్ణువు అతని మాయను తొలగించటంతో మళ్ళీ పగటి వెలుగు వచ్చింది. తాను మోసపోయానని గ్రహించిన రావణుడు ఆ లింగాన్ని పెకిలించి నాశనం చేయటానికి ప్రయత్నించాడు. రావణుడు ప్రయోగించిన బలం వల్ల లింగం ముక్కలు చెల్లాచెదురయ్యాయి. లింగం శిరస్సు నుండి విరిగిన అటువంటి ఒక ముక్క ప్రస్తుతం సూరత్కల్లో పడిందని చెప్తారు. ప్రసిద్ధ సదాశివ ఆలయం ఆ లింగపు ముక్క చుట్టూ నిర్మించబడిందని అంటారు. రావణుడు ఆత్మలింగంపై కప్పును కూడా నాశనం చేయటానికి ప్రయత్నించి దానిని 37 కిలోమీటర్ల దూరంలో ఉన్న సజ్వేశ్వర్ అనే ప్రదేశంలోకి విసిరాడు. ఆ తర్వాత ఆ పెట్టె మూతను 16-19 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుణేశ్వర్, ప్రస్తుతం గుణవంతే అనే దానిలో, మరియు ధారేశ్వర్ అనే ప్రదేశాలకు విసిరాడు. చివరగా అతను ఆత్మలింగంపై ఉన్న వస్త్రాన్ని కందుకగిరిలోని మృదేశ్వర అనే ప్రదేశానికి విసిరాడు. మృదేశ్వర పేరును మురుడేశ్వర్గా మార్చారు. 3 గుణాలు. ప్రపంచంలోని అన్ని గుణాలను 3 ప్రాథమిక గుణాలుగా విభజించారు. తమోగుణం, రజోగుణం మరియు జడత్వాన్ని తమోగుణం అంటారు. చురుకుదనాన్ని సత్వగుణం అని, అతీతత్వాన్ని సత్వగుణం అని అంటారు. ఆ 3 లేకుండా భౌతిక అస్తిత్వం లేదు. ఈ 3 అయాన్లు లేని అణువు ఒక్కటి కూడా లేదు. ఈ 3 మూలకాలు లేకపోతే దేనినైనా కలిపి ఉంచేది ఏదీ ఉండదు. అంతా ఘర్షణకు గురవుతుంది. అవి ఏ మేరకు ఒకదానితో ఒకటి అల్లుకుపోయి ఉన్నాయన్నదే ప్రశ్న. ఆహ్ గుణానికి దాని సొంత లక్షణాలు ఉన్నాయి. సత్వం స్వచ్ఛమైనది, రోగాలను నివారిస్తుంది. అది ఆత్మను, ఆనందాన్ని మరియు జ్ఞానాన్ని బంధిస్తుంది. రజోగుణం తృష్ణ, అనుబంధం నుండి పుట్టింది, చర్యతో కూడిన అనుబంధం. తమోస్సు పురుషుడు, అది అవివేకం ద్వారా అజ్ఞానజ మోహనం కారణంగా వచ్చింది. జీవులలోని వివిధ అంశాలు వైవిధ్యానికి కారణమవుతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.